1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషనల్ ఛానల్. నా పేరు అనురాధ. మనము కొత్త కొత్త వర్డ్స్ నేర్చుకుంటున్నాం కదా హిందీ. మరి మీరు వాటిని ట్రై చేస్తున్నారా మాట్లాడడానికి? కొంతమంది అయితే ట్రై చేస్తున్నారు, ఎందుకంటే కమెంట్ బాక్స్లో వస్తున్నాయి. కొంతమంది ఇంకా కొన్ని పదాలు కావాలి మేడం, ఇంకా మాకు నేర్చుకోవాలని ఉంది అని అలా వస్తున్నాయి. సో మీరు ట్రై చేయండి. ట్రై చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా వస్తాయి. ఒక పదం మనము సెంటెన్స్లో వాడేటప్పుడు అది ఇంకా వేరేగా ఎలా వాడాలి అన్నది మీకు అప్పుడు ట్రై చేస్తున్నప్పుడు ఆ డౌట్ వస్తుంది. ఆ డౌట్ వచ్చినప్పుడు మీరు ఇంకా కొన్ని నేర్చుకోవాలని మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఆ ఇంట్రెస్ట్ రావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ట్రై చేయాలి. ఓకే, సో అలా మీరు కూడా ట్రై చేస్తున్నారు హిందీ మాట్లాడడానికి అని నేను అనుకుంటున్నాను. సో ట్రై చేయండి. ట్రై చేసి మీరు మాట్లాడడం నేర్చుకోండి. సో ఈరోజు ఇక్కడ కొన్ని సెంటెన్స్ డైరెక్ట్గా మీకు వాక్యాలే ఇచ్చేసాను. హిందీ ఇంకా తెలుగు ప్రొనౌన్సియేషన్, తెలుగు దాని మీనింగ్ కూడా ఇచ్చేసాను. సో వీటి బేస్ కింద మళ్ళీ మీరు ఇంకా కొన్ని పదాలు వాక్యాల రూపంలో మార్చుకోండి. ఓకే, కొత్తగా నేర్చుకోవాలి మనకు. ఎందుకంటే కొంచెమే కాదు కదా మనం నేర్చుకునేది. వేరే వాళ్ళతో మాట్లాడాలంటే ప్రతి పదం మనకి ఇంపార్టెంటే. పదాలు కావాలి మనకు. ఆ పదాలను మనం మళ్ళీ దేంట్లోకి, ఒక వాక్యంలోకి మార్చుకోవాలి. మార్చుకుంటేనే అప్పుడు మనం ఏమనుకుంటున్నామో వేరే వాళ్ళకు క్లియర్గా చెప్పగలం. ఆ క్లియర్గా చెప్పాలి అంటే సెంటెన్స్ కరెక్ట్గా ఉండాలి. తప్పుగా మనం వాడలేం కదా, తప్పు పదాలను మనం వాడలేము. ఆ కరెక్ట్గా వాడాలి అంటే మనకు సరైన పదాలు కావాలి. ఆ పదాలను మరి హిందీలో ఏమంటారు, హిందీలో ఎలా మాట్లాడతారు, హిందీలో ఎలా ప్రొనౌన్స్ చేస్తారు, ఆ పదాలు ఏంటి, వాటిని సెంటెన్స్ రూపంలో ఎలా మారాలి అన్నది మనము చూస్తున్నాము. చూడండి, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఆప్కో క్యా చాహియే. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. ఆప్కో క్యా చాహియే అంటే మీకు ఇక్కడ హిందీలో ఇచ్చాను చూడండి, ప్రొనౌన్సియేషన్ కూడా. మళ్ళీ కొంతమందికి హిందీ రీడింగ్ రాకుండా తెలుగు ఒక్కటే రీడింగ్ వచ్చు అన్న వాళ్ళకు ఇక్కడ హిందీలో ప్రొనౌన్సియేషన్ ఇచ్చాను, తెలుగు లెటర్స్. ఎందుకంటే మీకు కంఫర్ట్గా ఉంటుంది అని. ఆప్కో క్యా చాహియే అంటే ఏంటి? మీకు ఏమి కావాలి. ఇక్కడ ఏంటిది? ఈ టోటల్ దానికి మీకు ఏమి కావాలి. మరి దానికి ఆన్సర్ కూడా ఇవ్వాలి కదా ఏదో ఒకటి. ముజే పానీ చాహియే. ముజే క్యా చాహియే? పానీ చాహియే. ఇక్కడ ఏంటి నేను ఇచ్చాను, ముజే పానీ చాహియే. ఇది కరెక్ట్గా సెంటెన్స్. మనం సెంటెన్స్ ఫ్రేమింగ్ కావాలి కదా మనకు. కరెక్ట్గా సెంటెన్స్ రూపంలో మనం దాన్ని వాడుతున్నాము. సో ఇక్కడ మరి దీని మీనింగ్ ఏంటి? నాకు నీళ్లు కావాలి. ఓకే, ఇక్కడ మీకు ఏం కావాలో దాన్ని పెట్టండి. ఇక్కడ క్వశ్చన్ అయితే ఒకటే అడుగుతారు కదా, నీకేం కావాలి అని అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయాలి కదా. నేనైతే ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కిందికి నేను ఇక్కడ వాటర్ అని పెట్టాను. మరి మీకు ఇక్కడ ఏం కావాలో అది పెట్టి నాకు అది కావాలి అని మీరు ఇక్కడ కంప్లీట్గా ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీకు ఆ పదం రానప్పుడు దాన్ని హిందీలో ఏమంటారు అన్నది మీకు తెలుసు. కొన్ని తెలిసిన పదాలను వాడి కంటిన్యూ చేయండి. రానప్పుడు ఇంగ్లీష్లో కూడా వాడొచ్చు, ఏం కాదు. కొన్ని అన్నీ మనం హిందీలోనే వాడాలని ఏం లేదు. కొన్ని రానప్పుడు, రాని సిచ్యువేషన్లో మాత్రమే మనము హిందీలో, ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ని వాడి మనము కంటిన్యూ చేయొచ్చు. ఓకే, తుమ్ జావో, వెళ్ళు అని అనాలి హిందీలో. అంటే ఎలా అంటారు? తుమ్ జావో అని అంటాము. ఓకే, తుమ్ జావో అంటే నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను అంటాం కదా. తుమ్ జావో అని మనము హిందీలో అంటాము. నెక్స్ట్, బస్ కా టైం హువా. ఓకే, మనం కాలేజ్గా ఆఫీస్కి వెళ్ళాలి, బస్సు ఒకటే ఉంది, బస్సు వస్తుంది, బస్ టైం అయింది. దాన్ని హిందీలో ఎలా అనాలి? బస్ కా టైం హువా. ఇక్కడ నేను మీకు తెలుగు లెటర్స్ తోటి హిందీ ప్రొనౌన్సియేషన్ ఇచ్చాను, సో మీకు ఈజీగా ఉంటుందని అంతే. సో బస్ కా టైం హువా అంటే ఏంటి? బస్సు టైం అయింది. మీరు ఇక్కడ బస్సు తీసేసి మీ ఆఫీస్ టైం అయింది, లేదంటే ఇంకా దేనికో సీరియల్స్ మనం చూస్తూ ఉంటాం కదా, సీరియల్ టైం అయింది, తొందరగా రా కూర్చో, సీరియల్ టైం అయింది, వస్తుంది, స్టార్ట్ అవుతుంది, తొందరరా అని అంటారు కదా. సో సీరియల్ టైం అయింది అనడాన్ని ఏమంటాం? ఇక్కడ బస్ తీసేసి సీరియల్ పెట్టండి. సీరియల్ కా టైం హువా, జల్దీ ఆవో. సింపుల్. సో మనము నేర్చుకోవాలి అన్న ఉద్దేశం ఉన్నప్పుడు అక్కడ మనకు కావాల్సిన డిఫరెంట్ పదాలను మనం పెట్టేసి చాలా ఈజీగా నేర్చుకుంటాం. ఆ ఇంట్రెస్ట్ అనేది మెయిన్ రావాలి. అది వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మనము నేర్చుకుంటాము. కొత్తగా వాడాలి దాన్ని, కొత్తగా ప్రయత్నాలు, మనం వంటల్లో ప్రయత్నాలు ఎలా చేస్తామో అలా మనము
ఇలా మనము కొత్త పదాలను పెట్టి వాడొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి బహుత్ దేర్ హో గయా అంటే ఏంటి? బహుత్ దేర్ హో గయా, చాలా ఆలస్యం అయిపోయింది, చాలా లేట్ అయింది అబ్బా, ఈరోజు చాలా వర్క్ ఉంది అందుకని లేట్ అయింది అని చెప్పాలి. ఎలా? వర్క్లో లేట్ అయింది, చాలా లేట్ అయింది, ఎందుకు లేట్ వచ్చావు అని అంటే చాలా లేట్ అయింది ఈరోజు అని అంటాం కదా. సో దాన్ని ఏమంటారు? బహుత్ దేర్ హో గయా. ఆఫీస్ మే కామ్ థా ఇస్లియే దేర్ హువా, ఏమంటాము? ఆఫీస్లో పని ఉండే అందుకనే లేట్ అయింది. ఓకే, ఆఫీస్ మే కామ్ థా బహుత్ దేర్ హో గయా, సింపుల్. ఓకే, ఇంకా మీరు ఇక్కడ దేర్ అనడానికి, దేర్ హో గయా అంటే ఆలస్యం అయింది అనడానికి ఏదన్నా మీరు సిచ్యువేషన్ బట్టి మీరు దాన్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ వన్ బహుత్ భీడ్ హై. అసలు భీడ్ అంటే ఏంటి మేడం? నాకు తెలీదు, నేను ఎప్పుడు వినలేదు అని అనుకుంటారా? భీడ్ అంటే క్రౌడ్ అండి, రద్దీగా ఉంటుంది. మనము కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా పబ్లిక్ ఉంటారు, సో ఆ పబ్లిక్ చాలా మంది ఉన్నారు అని చెప్పాలి మనం హిందీలో. ఆ వర్డ్ ఏంటి మరి? అదొచ్చేసి భీడ్. భీడ్ అంటే ఏంటి? రద్దీ, ఎక్కువ క్రౌడ్గా ఎక్కువ జనాలు ఉన్న చోటుని భీడ్ అంటారు. ఓ భీడా మేడం, దాన్ని ఏంటి భీడ్ అంటే రద్దీనా? మాకు తెలియదు కదా, అందుకని మనము ఎప్పుడు దాన్ని వాడలేదు. చాలా పబ్లిక్ ఉన్నారు అని మనం దాన్ని చెప్తూ ఉంటాము. సో ఆ పబ్లిక్ ఉన్నారు అని చెప్పడానికి ఏంటి ఇక్కడ? బహుత్ భీడ్ హై, బహుత్ భీడ్ హై, అక్కడ రద్దీగా ఉంది. వహ భీడ్ హై అంటే ఏంటి? అక్కడ చాలా రద్దీగా ఉంది, ఎక్కువ జనాలు ఉన్నారు, అందుకని ఆ రద్దీని మనం హిందీలో ఏమంటాము? భీడ్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జంగల్ బడా హై. జంగల్ బడా హై, మీకు ఇది చాలా ఈజీగా అర్థమైపోయి ఉండొచ్చు. అడవి పెద్దదిగా ఉంది. జంగల్కి బదులుగా మీరు ఘర్, మకాన్, లేదంటే ఏదన్నా పేడ్ అంటే ఏంటి? ట్రీ. పేడ్ బడా హై, ఘర్ బడా హై. ఓకే, దుకాన్ బడా హై, షాపింగ్ మాల్, మనం వెళ్తాం కదా, షాపింగ్ మాల్ బడా హై. ఇలా మనము ఇక్కడ కావాల్సినది జంగల్ తీసేసి పెట్టామనుకోండి చాలా ఈజీ అండి. మనకు కావాల్సిన పదాలను పెట్టేసి కంటిన్యూ చేసి కొత్తగా నేర్చుకొని కొత్తగా మాట్లాడడానికి ట్రై చేయండి. అలా నేర్చుకుంటే మనకు చాలా ఈజీగా అవుతుంది. చూడండి ఇక్కడ ఆప్కో క్యా చాహియే అంటే మీకు ఏమి కావాలి. ఓకే, ముझे పానీ చాహియే, నాకు నీళ్లు కావాలి. నీళ్ళకు ప్లేస్లో మీరు ఏదైనా పెట్టి మీరు ఏం కావాలో అది కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, తుమ్ జావో, నువ్వు వెళ్ళు అని అంటాం కదా, సో నువ్వు వెళ్ళు అనడాన్ని ఏమంటావు? తుమ్ జావో. మరి రమ్మని చెప్పడానికి నువ్వు రా అని అనడానికి ఏమంటావు? ఆల్రెడీ మనం చెప్పాం, తుమ్ ఆవో అంటే నువ్వు రా అని. బస్ కా టైం హువా, బస్సు వచ్చే టైం అయ్యింది. ఓకే, బహుత్ దేర్ హో గయా, చాలా లేట్ అయిందబ్బా అంటాం కదా, సో బహుత్ దేర్ హో గయా అంటే చాలా ఆలస్యం అయ్యింది. ఓకే, వహ భీడ్ హై, భీడ్ అంటే గుర్తుపెట్టుకోండి రద్దీ. ఓకే, వహ భీడ్ హై, అక్కడ రద్దీగా ఉంది. జంగల్ బడా హై, అడవి పెద్దదిగా ఉంది. ఇలా నేర్చుకుంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నేర్చుకుంటారా మరి? థ్యాంక్ యూ.